యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు నామంలోని శక్తి అనే అంశం 23వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు పౌలులో యేసుప్రభు యొక్క శక్తి, ఎలా యేసుప్రభు పౌలులో నివసిస్తూ పౌలు ద్వారా ఆయన అద్భుత కార్యాలు చేశారో మనం ధ్యానించుకుందామండి. దేవునికి మన శరీరం కావాలండి. మనం సంపూర్ణ సమర్పణ, మరియ తల్లిలాగా, అపోస్తులాగా మన దేహాన్ని ఆయనకి సమర్పించుకుంటే పరిశుద్ధంగా ఆయన మనలో నివసిస్తూ మన ద్వారా ఆయన పని చేస్తాడు. పని చేసేది మనం కాదు, ఆయనే అన్నమాట. ఈరోజు పౌలులో ఎలా యేసుప్రభు నివసించి గొప్ప కార్యాలు చేశారో ధ్యానించుకుందామండి. అపోస్తుల కార్యాలు చూస్తే 28 అధ్యాయాలు ఉంటాయండి. అందులో మొదటి 12 అధ్యాయాలు పేతురు యొక్క సేవను గురించి వివరిస్తే 13 నుంచి 28 వరకు మనం పౌలు యొక్క సేవని తెలుసుకుంటాం అన్నమాట. పౌలు ఒక్క మాట ముందు చెప్తా అండి, నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకే అపోస్తుల కార్యాలు 19:11 ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుడు పౌలు ద్వారా అసాధారణమైన అద్భుత కార్యాలు చేశారు. ఆయన చేతి గుడ్డలు కానీ, నడుమునకు కట్టుకునే వస్త్రాలు కానీ రోగుల దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళకి స్వస్థత కలుగుతుంది, దయ్యాలు వెళ్ళిపోతున్నాయంట. ఒక్క పౌలు విషయంలోనే ఇది రాయబడిందండి. ఆయన చేతి గుడ్డలు రోగులని తాకినప్పుడు స్వస్థత కలుగుతుందంట. పేతురు నీడ స్వస్థతనిచ్చింది పేతురు విషయంలో, అపోస్తుల కార్యాలు 5:15. ఇప్పుడు పౌలు వస్త్రాలు స్వస్థతనిస్తున్నాయన్నమాట. నేను అనుకుంటానంటే, టు మై అండర్స్టాండింగ్, పౌలు ఇలా సువార్త బోధిస్తూ ఇలా తుడుచుకొని ఇలా పెట్టుంటాడు కర్చీఫ్. ఓ చిన్న అబ్బాయి, దేవుడు ప్రేరేపించుంటాడు ఆ బాబుని, ఇదిగో అది తీసుకొని మీ మమ్మీకి ఇంట్లో జ్వరంతో ఉంది కదా మీ అమ్మ, ఇది తీసుకెళ్ళి మీ అమ్మ మీద ఇలా పెట్టు అని. ఇంకా బాబు పౌలు యొక్క ఈ కర్చీఫ్ తీసుకెళ్ళి జ్వరంతో పడుకున్న వాళ్ళ అమ్మ మీద ఇలా పెట్టుంటాడు. వెంటనే ఆమెకి జ్వరం వెళ్ళిపోయి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళ అమ్మ బాబు ఇద్దరూ వచ్చి మరి పౌలు కర్చీఫ్ తీసుకొని వచ్చి సాక్ష్యం చెప్పి ఉండొచ్చు అనమాట. అయ్యా క్షమించండి, మా బాబు ఇలా చేశాడు అని. ఎందుకు తీసుకెళ్ళావు, ఏమైంది అంటే అప్పుడు చెప్పుంటాడనమాట. ఇలా మీ చేతి గుడ్డ కర్చీఫ్ ఇలా పెట్టగానే నాకు జ్వరం వెళ్ళిపోయింది అయ్యా అని చెప్పినప్పుడు చూడండి దేవునికి ఎంత మహిమ. ఇంకా అప్పటి నుంచి పౌలు కర్చీఫ్స్ లేకపోతే పౌలు నడుముకి కట్టుకునేటటువంటి ఆ వస్త్రాలని రోగులని తాకినప్పుడు వాటితో వాళ్ళకి స్వస్థత అవుతుంది. ఎలా అండి? ఎలా అంటే ఇప్పుడు అన్నం వేడిగా ఉందనుకోండి ఒక గిన్నెలో, ఆ వేడి గిన్నెకు కూడా ఉంటుంది. అలాగే లోపల యేసుప్రభు ఉన్నారు. ఆ యేసుప్రభు ఆయన శరీరంలోంచి ఆయన వస్త్రాల్లో కూడా వెళ్ళాడనమాట. అంటే అంతగా పౌలుని దేవుడు ఇష్టపడుతున్నారనమాట. అసలు పౌలు కాదండి, ఇంకా ఆలోచనల నిండా యేసుప్రభు ఆలోచనలే, యేసుప్రభు హృదయమే, కోరికలన్నీ యేసుప్రభువే, ఆయన దేహం అంతా యేసుప్రభువే. అందుకే గలతీ 2:20 పౌలు అంటాడు, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే పౌలు సొంత ఆలోచనలు ఇప్పుడు ఏమీ లేవు. నా కొరకు, నా పిల్లల కొరకు నేను ఇది చేసుకోవాలి, ఒక్క కోరిక కూడా లేదనమాట. అన్నీ ఇక్కడంతా దేవుని యొక్క ఆలోచనలు. అలాగే హృదయం నిండా దేవుని కోరికలే. ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధించాలి. దేవుని హృదయం ఏదో అదే ఇప్పుడు పౌలు హృదయంలో ఉందన్నమాట. దేవుని యొక్క ఆలోచనలేవో అవే పౌలులో ఉన్నాయన్నమాట. దీన్ని హృదయ పరివర్తన అంటారండి. కొంచెం సేపు ప్రార్థన చేసి హృదయం నిండా మన సొంత కోరికలు, సొంత ఆలోచనలు ఉంటే అది దేవునికి ప్రీతికరమైంది కాదు. పరిశుద్ధత అంటే దేవుని యొక్క చిత్తం చేయడం, అపరిశుద్ధత అంటే మన సొంత చిత్తం చేయడం అన్నమాట. పౌలులాగా మనం ఉండాలి. ఇంకా పౌలు ఏమంటాడంటే, కొన్ని విషయాలు దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటారండి.
ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయంలో 20-21 వచనాల్లో ఏమంటాడంటే, వెదర్ ఐ లివ్ ఆర్ డై క్రైస్ట్ విల్ బి ఎక్సాల్టెడ్ ఇన్ మై బాడీ. నేను జీవించిన మరణించిన క్రీస్తు ఈ శరీరమందు మహిమపరచబడతాడు. మనం చేసిన పనులని బట్టి కాదండి. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ వీ డూ ఆర్ అచీవ్, బట్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అస్. ఈ దేహంలో క్రీస్తు మహిమపరచబడాలి. ఈ హృదయంలో ఉన్న కోరికలు, మనసులో ఆలోచనలు, మన శరీరం ఒక్కొక్కటి మనం ఎలా వాడుతున్నాము. రోమా 6:13 పౌలు చెప్తాడనమాట, నీతికి సాధనములుగా మీ శరీరంలో ఒక్కొక్క భాగాన్ని వాడండి. నీతికి సాధనం పరిశుద్ధమైన కన్నులు, పరిశుద్ధమైన నాలుక, పరిశుద్ధమైన చెవులు, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన కోరికలు. అప్పుడు దేహం కూడా పరిశుద్ధంగా, వస్త్రధారణ కూడా పరిశుద్ధంగా అన్నమాట. అయితే ఇప్పుడు ఈ పౌలు గురించి మరి ఇప్పుడు అపోస్తుల కార్యాలు 19-11 మనం చూసాం కదండి. అపోస్తుల కార్యాల్లో ఎప్పుడు యేసు ప్రభు పౌలుని పట్టుకుంటారు, ఆయన ఎలా ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 9 మీరు మెల్లగా చదువుకోనండి. ఇది క్రీస్తు శకం 37లో జరుగుతుందన్నమాట. యేసు ప్రభు 30లో పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మని పొంది సువార్తను బోధిస్తూ ఉంటారు. కానీ సౌలు మాత్రము ఈ క్రిస్టియన్స్ మీద వ్యతిరేకంగా వాళ్ళని చంపుతూ 7వ అధ్యాయంలో స్టీఫెన్ని చంపుతాడనమాట. ఇంకా చాలా హింస పెడుతూ ఇళ్లలోకి జ్వరబడి యేసు ప్రభు పేరు చెప్పిన వాళ్ళని ఈడ్చుకొని వచ్చి దౌర్జన్యం చేస్తూ చంపుతూ వాళ్ళని జైల్లో పెడుతూ ఉన్నాడనమాట. అంత క్రూయల్గా ఉంటాడనమాట క్రైస్తవుల పట్ల. ఎందుకంటే ధర్మశాస్త్రమే ఆయన నమ్మిన మతం, అందరూ దాన్నే ఆచరించాలి, అందులోంచి ఇందులోకి రాకూడదు అని అనమాట. కానీ హెబ్రీ పత్రికలో మళ్ళీ ఏం రాస్తాడంటే, మీరు యేసు ప్రభుని అనుసరించిన తర్వాత, స్వీకరించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు అని రాస్తాడు. ఇలా ఆయన క్రైస్తవుల్ని హింసిస్తూ ఉంటే యెరూషలేంలో క్రైస్తవులు ఉండలేక ఆయన పెట్టే బాధలకి వాళ్ళు యెరూషలేంని విడిచిపెట్టి యూదయ, ఆ తర్వాత సమారియా, ఆ తర్వాత సిరియా అలా పారిపోతారండి. ఒక అపోస్తులు మాత్రమే మిగిలిపోతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా పారిపోతారనమాట, చెదరగొట్టబడతారు. అలా క్రైస్తవుల్ని హింసిస్తూ, యెరూషలేంలో ఉన్న వాళ్ళని హింసిస్తూ, తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే దమస్క్, సిరియాలో ఉన్న దమస్క్కి వెళ్తున్నాడు. అక్కడ కూడా ఎవరైనా క్రైస్తవులు ఉంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని బంధించి యెరూషలేంకి తీసుకొచ్చి జైల్లో పెట్టాలి అని. అది ఆయన యొక్క ప్లాన్ అన్నమాట. అయితే అప్పుడు ఆయన అలా వెళ్తున్నాడు, దమస్కు పట్టణానికి దగ్గరగా ఇంకా చేరబోతున్నాడు. అకస్మాత్తుగా ఆయన గుర్రం మీద ప్రయాణం చేస్తుండొచ్చు, ఆయనతో పాటు ఇంకా కొంతమంది అన్నమాట. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించెను. అపోస్తుల కార్యాలు 9:3. అకస్మాత్తుగా ఆ వెలుగు ప్రకాశించడంతో ఆయన కింద పడిపోతాడండి. నేల మీద పడిపోతాడు. గుర్రం అని రాయలేదు కానీ కింద పడిపోతాడనమాట. పడిపోగానే ఆ వెలుగు చూడలేకపోతాడనమాట. ఇంకా సౌలు క్రింద పడిపోగానే యేసు ప్రభు మాట్లాడతారండి ఆ వెలుగులో నుంచి. యేసు ప్రభు ఆయనను దర్శిస్తారనమాట. సౌలు సౌలు, నీవేళ నన్ను హింసిస్తున్నావు. అప్పుడు సౌలు అంటారు, ప్రభువా నువ్వు ఎవరు అని అడుగుతాడనమాట. అంటే నీవు హింసిస్తున్న యేసును నేను అని ప్రభు ఆన్సర్ చెప్తారండి. ఈ మాట పట్టుకొని తల్లులందరూ కూడా మీ పిల్లల కొరకు ప్రార్థించండి. నా పిల్లలు దారి తప్పి ఉన్నారు, ఇలా ఉన్నారంటే ఏదో అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు మా బాబు చుట్టూ ప్రకాశించునుగాక, యేసు ప్రభు మా బాబుని దర్శించునుగాక. అంతేకాదండి, ఎవరెవరు క్రైస్తవుల్ని హింసిస్తున్నారో వాళ్ళందరికీ ఇది జరుగునుగాక, యేసు ప్రభు దర్శించునుగాక. ఎంత హింసిస్తున్నాడు క్రైస్తవులనండి. అలాంటి సౌలుని మరి యేసు ప్రభు దర్శిస్తారు. ఎందుకు నన్ను హింసిస్తున్నావు సౌలు అని. అప్పుడు ఆయన గుర్రం మించి కింద పడిపోతాడు కదా. పడిపోయినప్పుడు ఆ వెలుగు వల్ల ఆయన కన్నులు గుడ్డివైపోతాయండి. తర్వాత ప్రభు చెప్తారు, ఎవరు నువ్వు
ప్రభు అంటే నీవు హింసిస్తున్న యేసుని నేనే అని చెప్తారు కదా. తర్వాత నీవు లేచి ఆ దమస్కు పట్టణంలోకి వెళ్ళు. అక్కడికి వెళ్తున్నాడు కదా, క్రైస్తవుల్ని పట్టి బంధించి చెరసాల్లో పెట్టాలి, తీసుకొని వచ్చి యెరూషలేంలో. అక్కడికి నువ్వు వెళ్ళు దమస్కుకి. అక్కడ వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలో నేను చెప్తాను. ఇంకా ఆయన కళ్ళు పోతాయి, లేచినప్పుడు ఏం కనబడదు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఇదంతా కనపడదు కానీ వినపడుతుందన్నమాట వీళ్ళ సంభాషణ అంతా. అప్పుడు ఇంకా సౌలు కళ్ళు పోయిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది, నేను యేసుని, నేను హింసిస్తున్న యేసు. అప్పుడు ఆయనను పట్టుకొని గుడ్డివాడైపోతాడు కదా, నడిపించుకుంటూ తీసుకొని వెళ్తారనమాట దమస్కులోనికి. అక్కడ తిన్ననిది అనే వీధిలో యూదా అనే ఆయన ఇంటికి తీసుకొని వెళ్తారు. ఇంకా అక్కడే ఆ దమస్కులో అనానియా అనే ఒక విశ్వాసి ఉన్నాడండి, యేసు ప్రభుని నమ్ముకున్నాడు. అప్పుడు దర్శనం అన్నమాట ఆయనకి. దర్శనంలో యేసు ప్రభు మాట్లాడతారు, అనానియా అని పిలుస్తారు. ఏంటి ప్రభు అంటే, ఇదిగో తిన్ననిది అనే వీధిలో యూదా అనే అతని ఇంటిలో మరి తార్సుకి చెందినటువంటి సౌలు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దర్శనంలో నీవు ఆయన మీద చేతులుంచినట్లుగా, అప్పుడు ఆయనకి కళ్ళు వచ్చినట్లుగా ఆయన చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, అప్పుడు అనానియా చెప్తాడు, ప్రభా ఆయన ఎవరో తెలుసా, ఎట్లా హింసిస్తున్నాడు యెరూషలేంలో క్రైస్తవులని. ఇక్కడికి కూడా అక్కడ ప్రధాన అర్చకుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి ఇక్కడ దమస్కులో ఉన్న క్రిస్టియన్స్ని కూడా బంధించి యెరూషలేంలో జైల్లో పెట్టడానికి వచ్చాడని. కాదు, నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి, ఆయన నాకు సాక్ష్యంగా అనేకులకు సువార్త బోధించడానికి నేను ఎన్నుకున్నాను, నా కోసం ఎన్ని బాధలు పడతాడో నేను ఆయనకు చెప్తాను, నువ్వు వెళ్ళు అని. అప్పుడు అనానియా వెళ్తాడు. వెళ్ళి ఆ ఇంట్లో, యూదా అనే ఆయన ఇంటిలో సౌలు గుడ్డివాడిగా ఉన్నాడు. మరి 3 రోజులు అవుతుందన్నమాట, ఇప్పటి వరకు ఏం తినలా, కళ్ళు కనబడట్లేదు. మరి 3 రోజులు ఉపవాసంగా ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు సౌలు సోదరా అని పిలుస్తాడు అనానియా లోపలికి వచ్చి. ఇంకా తర్వాత నువ్వు చూపు పొందినట్లుగా నేను నా చేతులు నీ తల మీద ఉంచి ప్రార్థించాలని ప్రభు చెప్పారు అని చెప్పి అనానియా సౌలు తల మీద చేతులుంచి ప్రార్థిస్తాడనమాట. అప్పుడు సౌలు పరిశుద్ధ ఆత్మని పొందుతాడండి. ఆయన ఇక్కడ అభిషేకాన్ని పొందుతున్నాడు. ఆయన కంటి పొలుసులు రాలి కింద పడిపోతాయంట. అప్పుడు ఆయన ఇంకా 3 రోజుల తర్వాత భోజనం కూడా చేస్తాడనమాట. చూడండి, ఒక మామూలు విశ్వాసి సౌలు కొరకు ప్రార్థించినప్పుడు ఆయనకి పరిశుద్ధ ఆత్మ వస్తుంది. అందువల్ల మీరు కూడా ప్రార్థించాలి. అందరికీ, దైవజనులకి పరిశుద్ధాత్మ రావాలి, మీ పిల్లలకి పరిశుద్ధాత్మ రావాలి. ఎవరైతే క్రైస్తవుల్ని హింసిస్తున్నారో వాళ్ళని యేసుప్రభు దర్శించి వాళ్ళని కూడా ఈ విధంగా వాడుకోవాలి అని మనం ప్రార్థించాలన్నమాట. ఆ తర్వాత కంటి పొలుసులు రాలిపోయాయి అంటే ఆయన ఇప్పటి వరకు వీళ్ళని చూస్తున్నాడు, యూదులు క్రైస్తవులు అయిపోయారు, వాళ్ళు మనకు ఒక ఆటంకం అని ఈ లోకాన్ని చూస్తున్నాడు. కానీ ఇప్పుడు ఆత్మ కన్నులు తెరవబడ్డాయి. పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు ఆత్మ కన్నులు తెరవబడ్డాయి. మనకు కూడా కంటి పొలుసులు ఉన్నప్పుడు దేవుని మహిమని మనం చూడలేం, బైబిల్ చదవలేం, అసలు బైబిల్లో యేసుప్రభుని చూడలేం. ఎందుకంటే కంటి పొలుసులు 2 కొరింథీ 4:4లో ఇహలోక దైవం సైతాను మన కళ్ళకి గుడ్డితనాన్ని తీసుకొని వచ్చి ఆ బైబిల్లో దేవుని వెలుగుని చూడకుండా చేస్తున్నాడు. కానీ ఇప్పుడు కంటి పొలుసులు రాలిపోయినాయి. ఇప్పుడు ఆయన ఆత్మ కన్నులతో యేసుప్రభుని చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు అన్నమాట. ఇది 9వ అధ్యాయంలో ఈ విధంగా జరుగుతుందండి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఈయన మరి దమస్కులో ఇలా రక్షణ పొందాడో, పరిశుద్ధాత్మని పొందాడో, దమస్కులో ఉన్న ప్రార్థనా మందిరాల్లోనికి వెళ్ళి, యూదుల ప్రార్థనా మందిరాలు అన్నమాట, సినగోగ్స్ అంటారు, వెళ్ళి యేసు దేవుని కుమారుడు అని బోధిస్తాడండి. వాళ్ళకి ఆశ్చర్యం, ఏంటి అక్కడ అంతమందిని చంపే యెరూషలేంలో ఇక్కడ కూడా క్రిస్టియన్స్ని బంధించాలని వచ్చి ఇప్పుడు యేసు ప్రభు పేరు చెప్పిన వాళ్ళని బంధించి ఆయన ఇప్పుడు యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్తున్నాడు, ఏంటి ఇదంతా యాక్షనా అని అనుకొని ఆయనని చంపాలనుకుంటారనమాట దమస్కులో. కానీ ఆయనని
మరి జాగ్రత్తగా అతని యొక్క అనుచరులు ఒక పండ్ల గంపలు, రోజు పండ్లు గంపల్లో పెట్టి పంపిస్తారు, అందులో పెట్టి ఆయనని కాపాడతారనమాట. తర్వాత ఆయన యెరూషలేంకి వచ్చిన తర్వాత అపోస్తులని కలిసి తన అనుభవాన్ని పంచుకోవాలనుకుంటాడు. కానీ అపోస్తులకి ఈయన అంటే గుండె దడ అంట, అంటే అంత దౌర్జన్యం చేస్తున్నాడంట. కానీ ఆ అపోస్తులకి పెద్ద ఆయనలాగా ఒక ఫాదర్, స్పిరిచువల్ ఫాదర్ ఉంటారండి, ఆయన బర్నబా ఎంత మంచివాడో ఈ 11వ అధ్యాయం 26లో ఉంటుందన్నమాట. పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, తన ఆస్తంతా అపోస్తుల దగ్గర ఇచ్చేస్తాడు, పొలం అంతా అమ్మి సైప్రస్కి చెందినవాడు అనమాట. దేవుని యొక్క ఆత్మ ఆయనను ప్రేరేపిస్తుంది. సౌలుని తీసుకొని వచ్చి అపోస్తులకి పరిచయం చేస్తాడు. అపోస్తులకు చెప్తాడు, పేతురు అందరికీ కూడా ఆ పాత సౌలు చనిపోయాడు, యేసుప్రభు దర్శించారు, పరిశుద్ధాత్మ పొందాడు, ఇప్పుడు ఈయన కొత్త సౌలుగా మారాడు, నూతన హృదయాన్ని పొందాడు అని చెప్పినప్పుడు అపోస్తులు నీవు మాకు ఫ్రెండ్షిప్ అని వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారండి. సో అక్కడ మరి యెరూషలేంలో సౌలు కూడా అపోస్తులతో కలిసి బోధిస్తున్నప్పుడు వాళ్ళు ఒప్పుకోరు అన్నమాట. ఎన్ని రోజులు ఇక్కడ హింసించి చంపి ఇప్పుడు నువ్వు మళ్ళీ యేసుప్రభు దేవుడు అని చెప్తావని వాళ్ళు కూడా ఒప్పుకోరు అనమాట. ఇంకా అక్కడ కూడా ఆయనను చంపాలనుకుంటారు. అప్పుడు అపోస్తులని దేవుడు ప్రేరేపించుంటారు, వద్దయ్యా నువ్వు ఇంకా ఇక్కడ వద్దు అని ఆయన ఊరికి పంపించేస్తారనమాట, తార్స్కి పంపించేస్తారు. ఇంకా అక్కడ ఉంటాడనమాట. అది దేవుని యొక్క చిత్తం. మీరు చదివితే 9వ అధ్యాయంలో ఎప్పుడైతే సౌల్ని యెరూషలేం నుంచి పంపించారో అక్కడ క్రీస్తు సంఘానికి గొప్ప శాంతి వచ్చింది అని రాయబడి ఉందండి. మొదటిసారి చదివినప్పుడు ఎందుకు అలా జరిగింది అని, అంటే దేవుని చిత్తం కాదు, సౌలు ఇక్కడ అపోస్తులతో కలిసి యెరూషలేంలో పనిచేయడం అన్నమాట. సో మనకి చాలా అభిషేకం ఉన్న దేవుని చిత్తం కాని చోట మనం సువార్త బోధించకూడదన్నమాట. వెళ్ళిపోతాడు. దేవుని యొక్క టైం మరి 10 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అట్లా ఆయనని పంపించేస్తారనమాట. కానీ దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటారండి. సౌలుని ఒక మంచి దైవజనునిగా ప్రిపేర్ చేస్తారు. తర్వాత ఏమవుతుందంటే అప్పుడు స్టీఫెన్ని చంపుతారు కదా 7వ అధ్యాయంలో. తర్వాత 8వ అధ్యాయంలో సౌలు క్రైస్తవులను హింసిస్తుంటే వాళ్ళందరూ విశ్వాసులు అనమాట. ఇక్కడ నుంచి యెరూషలేంలో ఉండకుండా కొంతమంది యాంటియోకియాకు కూడా వెళ్తారండి. సిరియాలో ఉన్న యాంటియోకియా అనమాట. నేను మీకు మ్యాప్లో చూపిస్తాను. అక్కడ వెళ్ళి విశ్వాసులే సువార్త బోధిస్తారనమాట, పరిశుద్ధ ఆత్మని పొందుకొని. అప్పుడు వాళ్ళు చాలామంది యాంటియోకియా, సిరియాలోని యాంటియోకియా అంటే వాళ్ళు అన్యులండి, అంటే యూదులు కాదనమాట. బోధిస్తున్నప్పుడు అనేక మంది యేసుప్రభుని నమ్ముతారనమాట. అప్పుడు ఈ విషయము అపోస్తులకు తెలుస్తుంది. ఇక్కడ ఉంటుంది యెరూషలేము, ఇది పైన ఉంటుంది అనమాట యాంటియోకియా. అప్పుడు వీళ్ళందరికీ తండ్రిలాగా ఉన్న బర్నబానే ఒకసారి చూసిరయ్యా, యాంటియోకియాలో మరి విశ్వాసులు సువార్త బోధిస్తున్నారు, వాళ్ళకు ఒక నాయకుడు ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, నువ్వు వెళ్ళి చూసిరయ్యా అంటే చూస్తాడనమాట. బర్నబా వెళ్ళి చూస్తే అక్కడ అనేక మంది యేసుప్రభుని నమ్ముకొని మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, కానీ ఒక నాయకుడు లేడనమాట. అప్పుడు బర్నబాని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించుంటాడు, తార్సుకి వెళ్ళి పౌలుని తీసుకొని రయ్యా అని. ఇప్పుడు పౌలుని తీసుకొని వస్తారు. ఇద్దరూ కలిసి అక్కడ వాళ్ళు సువార్తను బోధిస్తారు. 1 సంవత్సరం పాటు అక్కడ సంఘం పెద్దగా అయిపోతుందన్నమాట. అక్కడే మొదటిసారి క్రైస్తవులు అనే మాట వాడబడింది అనమాట విశ్వాసులకి. ఇప్పటి వరకు విశ్వాసులు అనేవాళ్ళు అనమాట. అపోస్తుల కార్యాలు 11:26 ఎప్పటి నుండి క్రైస్తవులు అని పిలువబడ్డారు. ఇంకా ఆ తర్వాత 13వ అధ్యాయానికి వచ్చేద్దామండి. 13వ అధ్యాయం నుంచి మీరు చూస్తే సౌలు మరి 3 సువార్త ప్రయాణాలు చేసి అనేక వేల మందిని మరి రక్షిస్తాడు, ప్రభుతో కనెక్ట్ చేస్తాడనమాట. ప్రపంచం అంతటా తిరిగి సువార్తను బోధించిన ఒక గొప్ప అపోస్తలుడండి సౌలు. అయితే మొదటి సువార్త ప్రయాణంలో వాళ్ళు పాఫో అనే దీవికి వస్తారండి. వచ్చినప్పుడు అక్కడ ఆయనని పౌలు అని పిలుస్తారనమాట. 13 అపోస్తుల కార్యాలు 13లో 7లో సౌలు అని ఉంటుంది, 8లో పౌలు అని ఉంటుంది అనమాట. సో 8వ వచనం నుంచి ఆయన పేరు
పౌలు అని పిలుస్తారనమాట. అక్కడ మరి ఒక మాంత్రికుడు ఉంటాడు, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఏలిమాస్ అనే మాంత్రికుడు మంత్రశక్తులతో ఆ దీవి పాలకుడిని ప్రజల్ని బంధించి ఉంచుతాడు. ప్రతిదానికి తాయెత్తులు కట్టుకోండి, ఇవి పెట్టుకోండి, ఇలా వాస్తు మంచిది కాదు, ఇది ఇలా అని మంత్రతంత్ర శక్తులతో అందరినీ బంధించి ఉంటాడు. అందరూ కూడా మంత్రాలు శకునాలు వాటిలోనే ఉంటారనమాట. అంటే సైతాన్ రాజ్యం. కానీ సౌలు అక్కడికి వెళ్ళి ఆ మాంత్రికుడిని గద్దించి సువార్తని బోధిస్తాడు. ఇంకా మాంత్రికునితో అంటాడు, సైతాను పుత్రుడా, నువ్వంత కపటంతో ఉన్నావు, ప్రజల్ని వక్ర మార్గం పట్టిస్తున్నావు, నువ్వు కొంతకాలము గుడ్డివాడవైందుగాక, ప్రభు హస్తం నీ మీద పడనున్నది అనగానే ఆయన గుడ్డివాడైపోతాడండి. ఇంకా అప్పుడు అంత శక్తి. ఇప్పటి వరకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయనే దేవుడని, కానీ పౌలు చెప్పగానే ఆయన కళ్ళు గుడ్డివైపోతాయి. అప్పుడు ఈ శక్తి గొప్ప శక్తి అంటే అప్పుడు ఆయన చెప్తాడు, నాది కాదు, ఇది యేసు శక్తి అని చెప్తాడనమాట. ఆ విధంగా ఆ దీవిలో ఉన్న వాళ్ళందరూ, పాలకుడు తర్వాత ప్రజలు యేసు ప్రభుని అంగీకరిస్తారు. ఆ తర్వాత ఆయన అలా ముందుకెళ్తాడండి. ఇంకా ఆయనతో పాటు బర్నబా ఉంటారు, మరి మార్కు కూడా ఉంటాడు, కానీ బర్నబా వాళ్ళ అక్క కొడుకు, మరియమ్మ కొడుకు అనమాట. కానీ మధ్యలో వచ్చేస్తాడండి పెర్గా అనే స్థలం. వచ్చిన తర్వాత ఈ సముద్ర ప్రయాణాలు చేయలేక సౌలుతో సువార్త బోధన అంటే సముద్రాలు, మరి పర్వతాలు, లేకపోతే లోయలు, అడవుల్లోంచి వెళ్ళాలి. చిన్న అబ్బాయి కదా, ఉండలేక వచ్చేస్తాడనమాట. ఆ తర్వాత ఇంకా వాళ్ళు లిస్త్రా అనే చోటకి వెళ్తారండి. నేను మ్యాప్లో ఇక్కడ చూపిస్తాను లిస్త్రా ఎక్కడుందో. పౌలు మొదటి సువార్త ప్రయాణం అండి ఇక్కడ అనమాట. పౌలు యొక్క హెడ్ క్వార్టర్స్ సిరియాలోనే యాంటియోకియా అంటారండి. ముందు బర్నబానే పౌల్ని ఇక్కడికి తీసుకొని వస్తాడనమాట. సో మొదటి సువార్త ప్రయాణం 13వ అధ్యాయం అపోస్తుల కార్యాలండి. పౌలు తర్వాత బర్నబా వాళ్ళ అక్క కొడుకు మార్కు బయలుదేరుతారండి. ఇలా వచ్చేసి ఇక్కడ పాఫో, అక్కడ మాంత్రికుడిని గద్దిస్తాడు కదా, నువ్వు గుడ్డివాడవైపోదుగా, కానీ మొత్తం పాఫో ద్వీపం అంతా కూడా యేసుప్రభుని అంగీకరిస్తారు. వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్తారు. పెర్గేకి వచ్చినప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళిపోతాడండి మార్కు. తర్వాత వీళ్ళిద్దరే, బర్నబా పౌలు మాత్రమే ముందుకెళ్తారు. ఇక్కడ బోధిస్తారండి. దీన్ని యాంటియోకియా, పిసిడియాలోని యాంటియోకియా అంటారనమాట. తర్వాత ఇకోనియా, లిస్త్రా, ఇది తిమోతి వాళ్ళ ఊరండి. ఇక్కడ పుట్టుకుంటివానికి స్వస్థత ఇస్తారు. తర్వాత చచ్చేటట్లు కొడతారండి యూదులు వచ్చేసి. కొట్టి చచ్చిపోయాడేమో అనుకొని పట్టణం బయట ఈడ్చి పడేసిపోతే ఈ తిమోతి వాళ్ళ అమ్మమ్మ తిమోతి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. తిమోతి ఒక 14 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ రాత్రి అంతా సేవ చేస్తాడు. అలా వాళ్ళ బంధం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి దెర్బే వెళ్ళి అక్కడ బోధించి మళ్ళీ తిరిగి ఇలాగే యాంటియోకియాకి వస్తారండి. ఈ లిస్త్రా తిమోతి వాళ్ళ ఊరండి. మీరు ఒక్కొక్కరు ఊరు గుర్తుపెట్టుకోవాలి. పౌలేమో తార్సు, మరి బర్నబా వచ్చేసి సైప్రస్, మరి తిమోతి వాళ్ళ ఊరేమో లిస్త్రా. ఇక్కడ పౌలు సువార్తను బోధిస్తుంటే ఒక వ్యక్తి పుట్టుకుంటివాడనమాట, చాలా ఆసక్తిగా వింటాడు. పౌలు చెప్తున్నాడనమాట, యేసు ప్రభు లాజరు లేచిరా అనగానే లాజరు వెలుపలికి రానగానే సమాధిలో నుంచి లాజరు వచ్చేసాడు. బాలిక లెమ్ము అనగానే యాయిరు కుమార్తె లేస్తుంది. యేసుప్రభు నాకు ఇష్టమే, నీకు శుద్ధి కలుగునుగాక అంటే కుష్ఠరోగికి స్వస్థత అవుతుంది. పేతురు అత్యంత తాకగానే స్వస్థత. ఇంకా పేతురు వాళ్ళ ఇంటి ముందు అందరూ కూడా రోగులే, కానీ యేసుప్రభు ఒక్క మాటతో మీకు స్వస్థత కలుగునుగాక అనగానే కుంటి వాళ్ళు లేస్తారు, గుడి వాళ్ళు చూస్తారు, అలా అందరికీ స్వస్థత అవుతుంది అని చెప్తుంటే ఈయనకి చాలా పొంగి పొర్లుతుంటాడనమాట. ఆ జీసస్ ఇట్లా చేశారా అని. అప్పుడు పౌలు ఆయనను గమనిస్తాడు. ఆయనలో విశ్వాసం పొంగి పొర్లుతుందని, ఇంకా నువ్వు లేచి నడు యేసు నామంలో అనగానే ఆ పుట్టుకుంటివాడు లేస్తాడండి. లేచి గంతులు వేస్తాడనమాట. యేసు శక్తి గొప్ప శక్తి అని పాడి ఉంటాడనమాట. ఆ విధంగా పౌలు ద్వారా యేసు ప్రభు యొక్క శక్తి బయటికి వస్తుంది ఆయన సువార్త బోధించేటప్పుడు అనమాట. సువార్త బోధిస్తున్నాడు ఒకవైపు,
ఒకవైపు మంత్రశక్తుల్ని బంధిస్తున్నాడు, సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కడుతున్నాడు. ఇక్కడ కుంటివానికి స్వస్థత యేసు నామంలో అన్నమాట. అంటే పౌలులో ఉన్న యేసు ప్రభు ఇవన్నీ చేస్తున్నాడు. మనం కూడా అలా యేసు ప్రభుని కలిగి ఉండి యేసు ప్రభు అప్పుడేం చేశాడు, ఇప్పుడు మన ద్వారా చేయాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. ఆ పౌలు వస్త్రాలు, మరి చేతి గుడ్డలు కూడా రోగుల్ని స్వస్థపరిచాయి. దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి ప్రభా. ఒక్క ద్వీపంలో మంత్రశక్తులు అన్నిటినీ కూడా బంధించాడు ఆయన. కుంటివానికి స్వస్థత కలిగింది. సువార్త బోధిస్తున్నప్పుడు మంత్రగాళ్ళకి కూడా విడుదల కలిగింది అని రాయబడి ఉంది తండ్రి. అలా ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఆ విధంగా మాలో జీవించండి యేసయ్య. మా ఆలోచనలన్నీ మీరే, మా హృదయ కోరికలు, మా శరీరము, ప్రతి ఒక్క అవయవం మీ కొరకు వాడబడును కాక. ఎలా మీరు పేతుల్లో నివసించారు, పౌల్లో నివసించారు, అపోస్తులలో నివసించారు, మాలో నివసించండి, నాలో నివసించండి. నా ద్వారా అయ్యా మీ రాజ్యం ఈ లోకంలో కట్టబడాలి, పరలోకం ఈ లోకంలో కట్టబడాలి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పేతురు పౌలు ద్వారా మనం నేర్చుకోవాలండి. మనలో యేసు ప్రభు నివసించి అప్పుడు ఏం చేశారో ఇప్పుడు కూడా అలా చేయాలి. మీరు ఆ విధంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.